అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్ పెంచుకుంటూ అసెంబ్లీ క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీకి తీసుకొచ్చారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి మాకు వెసులుబాటు ఇవ్వండి 42% పెంచుకోవడానికి అని చెప్పి పంపించడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర మరి పెండింగ్ లో ఉన్న అంశాన్ని తిరిగి క్యాబినెట్ లో చర్చించి గవర్నర్ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకున్న అనుమానం అది. రాష్ట్రపతి పెద్ద, గవర్నర్ పెద్ద. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాన్ని గవర్నర్ దగ్గర ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు? మరి స్థానిక సంస్థల్లో మేము బీసీ రిజర్వేషన్ ని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కొత్తగా మొన్న క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది బీసీ సంఘాలు మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి సమరాలు చేసుకుంటున్నాయి. కానీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మాకు కూడా ఉన్న అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాత్రమే ఈ రోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. 42% మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు. దాన్ని పూర్తి చేయకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోలేరు. అది ఇచ్చిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలన్నాం. మరి గ్రామీణ ప్రాంతాల నుంచి, క్యాడర్ నుంచి, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను, ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితిలో ఒకవైపు పరిపాలన మరి మూలకబడ్డది. పరిపాలన రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు పరిపాలన నిర్వహించలేకపోతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిపాలన పూర్తిగా పడకేసింది. పారిశుద్ధ్యం పడకేసింది. పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవాళ ఏ హాస్పిటల్లో చూసినా అనేక మంది రోగులు వైరల్ ఫీవర్ తోని కానీ, డెంగ్యూతోని కానీ, మలేరియాతోని కానీ 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ దాపురించింది అని అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించాలి. రాష్ట్రపతి అనుమతులు తీసుకునే క్రమంలో మా దగ్గర పెండింగ్ ఉందని చెప్తే మరి ఆపే పరిస్థితి ఉంటుందని తెలిసి కూడా కేవలం బీసీ ప్రజల, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీల ఓట్ల కోసం వాళ్ళని మభ్యపెట్టడానికి, వాళ్ళని మోసం చేయడానికి మీరు తీసుకున్న చర్య తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉండే వెనుకబడిన బీసీలకు ఏమాత్రం ప్రయోజనం జరగదు. ప్రభుత్వం నిజంగా ఇలాంటి ఆర్డినెన్స్ ద్వారానే రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంటే మీరు ఈ విషయాన్ని ఎందుకు రాష్ట్రపతి వరకు తీసుకెళ్ళిండ్రు? అసెంబ్లీలో ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చేది ఉంటే రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు పంపించిండ్రు? రాష్ట్రపతి పంపించే క్రమంలో ఏమన్నారు? అఖిల పక్షాన్ని ప్రధాని దగ్గరికి తీసుకెళ్తాం, రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్తాం, మీ అందరి సమక్షంలోనే మేము ఏ విధంగా నిజాయితీతో మరి కొట్లాడుతున్నామో, మరి ఎంత చిత్తశుద్ధితో కొట్లాడుతున్నామో చూపిస్తామన్నారు. కానీ అదేం చేయలేదు. దాని తర్వాత కూడా దాదాపు 10-15 సార్లు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండ్రు, అందరినీ కలిసిరు. కానీ ఎక్కడ బీసీల రిజర్వేషన్ పెంచే అంశాన్ని ప్రస్తావించలేదు. ప్రధానిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు. అది అక్కడే మరి పెండింగ్ లో ఉండగా ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు అని చెప్పి మీరే డబుల్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే ఇదంతా కాలయాపన చేసి మరి ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈసీ రిజర్వేషన్ 42% కావాలి అని చెప్పేసి పోరాటం జరుగుతా ఉందో మీరందరూ చూస్తా ఉన్నారు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో అంటే హైకోర్టు కేసు నుండి, సుప్రీంకోర్టులో కేసు నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవగాహన ఉన్నప్పటికీ కూడా బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీసీలను మోసం చేయాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, పిసిసి ప్రెసిడెంట్ గా 6 నెలల్లోనే మేము స్థానిక ఎలక్షన్స్ కి 42% రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టం చేస్తామని చెప్పేసి ఆ రోజు మోసపూరితమైన మాటలు చెప్పి ఇవాళ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత దాదాపుగా బీసీ సంఘాలు మరియు దాదాపు అందరూ కూడా వీళ్ళందరూ కొట్లాడాలు గొడవలు పెట్టిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయడం, శాసనమండలిలో తీర్మానం చేసిండ్రు. అసలు దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణ మద్దతు కూడా ఆ బిల్లు పెట్టినప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా కూడా శాసన మండలిలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు కూడా అయితే మేము మద్దతు ఇచ్చిన విషయం ఎంత తెలిసింది.
కానీ మేము ఇప్పుడు కొత్త కూడా అంటే ఇది ఆల్రెడీ కూడా గవర్నర్ నుంచి రాష్ట్రపతి యొక్క ఆధీనంలో వారి పరిశీలన ఉంది. అసెంబ్లీ నుంచి పోయి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఉనుకు పలుకు లేకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు 47 సార్లు ఢిల్లీ పోయి పలుమార్లు వాళ్ళ మంత్రుల కోసమో పదవుల కోసమో లేకపోతే సంచులు ఇవ్వడానికో దేనికో ఆ ముచ్చడి రోజులు తప్ప బీసీలకు అయితే మీరు ఇచ్చే డిక్లరేషన్ మీద 47%లో అయితే ఇవ్వాల్సింది 9వ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి వారు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఇవాళ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆడ రాష్ట్రపతి ఆధీనంలో ఉన్నప్పటికి కూడా వారు చేసిన కార్యక్రమం ఏంటంటే ఉటావుట క్యాబినెట్ పెట్టి ఇది ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. బీసీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మీ చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు మీ యొక్క మాట మీద నిలబడి ఉంటే మీరు అఖిల పక్షం ఏర్పాటు చేయండి. మేము పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటాం. ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు ఉంటాం. మేము పూర్తిగా ఢిల్లీకి వస్తాం, ఎన్ని వేలు అక్కడ కూర్చుంటాం. మీరు ఆ అఖిల పక్షం ఏర్పాటు చేసి తమిళనాడులో తరహా రాష్ట్రపతిని ప్రధానమంత్రిని మీరు చేసినప్పుడు ఈ 4 ఎటువంటి ప్రయత్నమైనా చేశారా, లేకపోతే ఎందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తాను. ఎందుకంటే 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా రాజ్యాంగంలో చేర్చే విధంగా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగం చేర్చిందో బీసీల రిజర్వేషన్ ని కూడా దాంట్లో రాజ్యాంగం పొందపరిచే వరకు 9th షెడ్యూల్లో చేర్చే వరకు ఈ పోరాటం ఆపొద్దని దీన్ని దయచేసి బీసీ మేధావులు అందరూ కూడా దయచేసి అంతా అయిపోయిన కూర్చోకుండా అట్లే మీరు సమాయత్తంగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మేల్కోవాలని మరొకసారి తెలియవస్తూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.